లేదండి, అమెరికాలో చర్చికి వెళ్ళేవాళ్ళు చాలా తక్కువ అండి. నేను చూశాను, 10-15 సార్లు వెళ్ళాను. ఇప్పటికి చూశాను, చర్చికి వెళ్ళడానికి చాలా తక్కువ అండి, చాలా తక్కువ. అది కూడా ఏదో కాలక్షేపానికి, ఫ్రెండ్షిప్కి వెళ్తాడు. దేవుడి మీద భక్తి ఏం లేదు వాడికి, పూర్తి మెటీరియలిస్టిక్. అందుకే మెటీరియలిస్టిక్ ప్రపంచంలో భయం ఎక్కువ. గమనించండి, అమెరికాలో ఆత్మహత్యలు ఎక్కువ. మొత్తం ప్రపంచంలో ఆత్మహత్యలు విపరీతంగా జరిగే దేశం అమెరికా. అంతేకాదు, మొత్తం ప్రపంచంలో సైకియాట్రిస్టులు ఎక్కువగా ఉండే దేశం అమెరికా. ఎందుకంటే పిచ్చి సన్నాసులు కూడా అక్కడే ఎక్కువ, మన దగ్గర చాలా తక్కువ. ఈ మధ్యన పెరిగిపోయారు ఇక్కడ మనోవైద్యులు కూడా. మన దగ్గర ఉండరండి, ఎందుకంటే అమ్మమ్మ గారు ఉంటారు, నాయనమ్మ గారు ఉంటారు, తాతగారు ఉంటారు, మేనత్ ఉంది. వీళ్ళంతా కూర్చొని కౌన్సిలింగ్గా చేసే పని వేరే ఉంది ఇక్కడ. ఇంట్లో ఎవరికేం వచ్చినా సరే కూర్చోబెట్టి చెప్పేస్తారు. ఇంకేంటంటే సైకాలజిస్టులు చేసేది? ఈ అమ్మమ్మ కంటే, నాయనమ్మ కంటే, తాత కంటే వీళ్ళు ఏం చేస్తారండి? ఇవాళ ఉమ్మడి కుటుంబాలు లేవు, ఈ పెద్దాళ్ళు ఎవరూ లేరు. ఎవరన్నా వంక మన అదృష్టవశాత్తు, వాళ్ళ అదృష్టవశాత్తు ఒకళ్ళు బతుకుంటే వాళ్ళకు ముసలావిడిని బారేసాం, మనం ఎక్కడికో వెళ్ళిపోయాం. మన సేమ్ ఏజ్ గ్రూప్ వెతుక్కుంటూ మనం వెళ్ళిపోయాం. ఈ పెద్దావిడ అయిపోవాలి. ఆ పెద్దావిడ దగ్గర మీ మనవరాలను పెట్టండమ్మా, మనవరాలు తప్పు చేస్తే నాది పూచి అమ్మ. పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటే సంస్కారం అది, సంస్కారం అది. మనవరాలు తప్పు చేస్తే నాది పూచి. ఆ మనవరాలకి ఆవిడ కేవలం ఆభరణాలు ఇవ్వదండి, సంస్కారం కూడా ఇస్తుంది. ఆవిడ కష్టాలు సహించగలిగే నేర్పు ఇస్తుందమ్మా పెద్దావిడ. స్త్రీ ప్రధానంగా మామగారు కానీ అమ్మమ్మగారు కానీ ఇంట్లో ఉంటే కష్టాలు తట్టుకోవడం ఎలాగా అనేది నేర్పుతారు. వంటలో పొదుపు చేయడం ఎలాగో నేర్పుతారు, డబ్బు పొదుపు చేయడం ఎలాగో నేర్పుతారు, 2 చీరలతో వారం రోజులు గడిపేయడం ఎలాగో నేర్పుతారు. అదంతా నేర్పు వాళ్ళ దగ్గర ఉంది. వీళ్ళ దగ్గర ఉందా? 36 డ్రెస్సులు ఉంటాయి బీరువాని అంటారు. ఎప్పుడు ఏది వేస్తారో తెలియదు అసలు. మళ్ళీ ఓ గోచగుడ్డ వేసుకు తయారవుతారు బయటికి. ఉన్న డ్రెస్సులన్నీ అక్కడే ఉంటాయి. ఇక్కడ దీనికోసం బీరువాలో ఎందుకు డ్రెస్సులు ఇక్కడ? అదే మామగారిని అమ్మమ్మగారిని చూడండి, 3-4 చీరలు మించి ఉండవు, గడిపేస్తారు వారం అంతా తేలిగ్గా. పైగా కొడుకో ఎవరైనా చీరలు ఆకెందుకు రా పని లేక ఉన్నవే ఎక్కువమ్మా అంటారు. ఎంత నిరాడంబరత! అటువంటి పెద్దవాళ్ళని దూరం చేసుకుంటున్నామంటే మనకంటే దురదృష్టవంతులు ఉంటారు ఆ ప్రపంచంలో. కుటుంబాలు బాగుండాలంటే ఎలా బాగుంటాయండి? పిల్లలకి సంస్కారం రావాలంటే పెద్దలు ఇంట్లో ఉండాలమ్మా, అప్పుడే బాగుంటుంది. విష్ణుమూర్తి అంత నిశ్చింతగా ఎందుకున్నాడు అంటే వీళ్ళెవరిని ఆయన ఏం పట్టించుకోలేదు, ప్రత్యేకం ఆత్మనిష్టలో ఉన్నాడు ఆయన. అందుకే వీళ్ళందరూ ఆయన దగ్గర చేరారు. ఆయనకు అక్కర్లేకపోయినా సరే నారదాదులు అక్కడే, వేదాలు అక్కడే, దేవతలు అక్కడే, లక్ష్మీదేవి అక్కడే, గరుత్మంతుడు అక్కడే, ఆదిశేశ్వరుడు. వీళ్ళెవరిని ఉండమని ఆయన ఎవరికి రూపాయి జీతం ఇవ్వలేదు. వీళ్ళందరూ ఆయన్ని ఆశ్రయించుకుని ఎందుకున్నారు? ఆయనకి వీళ్ళు ఎవరో అక్కర్లేదు కాబట్టి. మన జీవితాల్లో కూడా మనం సుఖంగా ఉండాలంటే అక్కర్లేదు 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 అనేటువంటి సంస్కారం పెంచుకోవాలి, సంతృప్తి పెంచుకోవాలి. ఇంకా కావాలి కావాలని పూసేసుకోకూడదు. ఇక్కడ ఆముదం నాకు అక్కర్లేదు, నాకు అక్కర్లేదు.